ఈరోజు మై బ్యూటిఫుల్ వరల్డ్లో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ట్రైబల్ మ్యూజియం చూడడానికి వెళ్తున్నాం మనం. ఆ మ్యూజియం ఏ విధంగా ఉన్నది, ఎంత మంచి లొకేషన్లో ఉన్నది, ఎంత అందమైన ఘాట్స్ పైన ఉన్నది చూపిస్తా. ఈ కొమరం భీం మ్యూజియం అంటారు దీన్ని. ట్రైబల్ మ్యూజియం అంటేనే కొమరం భీం మ్యూజియం. కొమరం భీం యొక్క స్మారక చిహ్నంగా ఇక్కడ 2016లో ఒక మ్యూజియం నిర్మించడం జరిగింది. అది జోడేఘాట్లో ఉంది, కెరమెరి మండల్లో, ఆసిఫాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉంది. ఇప్పుడు వెళ్తున్నాం, ఈ అడవి నుంచి వెళ్తున్నాం. చూడండి, ఆసిఫాబాద్ దాటి ఈ జోడో ఘాట్ ప్రాంతానికి వెళ్తున్నాం. మొత్తం ఘాట్ రోడ్డు, చాలా అందమైన చెట్లల్లో మనం చెట్ల మధ్యలోకి వెళ్తున్నాం. అయితే ఈ కొమరం భీం 1900 సంవత్సరంలో జన్మించి సెప్టెంబర్ 1, 1940లో చనిపోవడం జరిగింది. ఇతను ఈ సమాజం మీద, ఈ యొక్క పాలకుల మీద ఎందుకు తిరుగుబాటు చేసిండు అని అంటే, ఇతను 15 సంవత్సరముల వయసులో వీరి నాన్నగారిని వీరి తండ్రిని ఫారెస్ట్ అధికారులు చంపేస్తారు, పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని. అప్పుడు వాళ్ళ కుటుంబం అంతా మైగ్రేటెడ్ అవుతారు. ఆసిఫాబాదు, శంకర్పల్లి నుంచి మన సర్దార్పూర్ అనేటువంటి విలేజ్కు, కెరమేరి మండల్లో ఉన్నటువంటి విలేజ్కు మైగ్రేట్ అవుతారు. అక్కడికి వెళ్తారు, వెళ్ళి అక్కడ పొడి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ అక్కడ ఒక జాగీర్దారు, సిద్దిక్ అయినటువంటి జాగీర్దారు ఉంటాడు. ఆయన ఏంటి అని అంటే ఈ నిజామ్స్కు ఇన్ఫార్మర్ అన్నట్టు. నిజాం వాళ్ళు ఏం చేసేటప్పుడు వీళ్ళ వ్యవసాయ పశువులు గడ్డి మేసినా కానీ, వీళ్ళు వంట చేసుకోవడానికి వంట చెరుకు కట్టెలు వాడుకున్నా కానీ దానికి ఒక పన్నులు వేసేవాళ్ళు, ట్యాక్సెస్. అయితే ఎవరెవరు ఎట్లా వాడుకుంటున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ సిద్దికి అనేటువంటి జాగీర్దారు ఇచ్చేవాడు. సో ఇతను ఈ పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి ఈ కొమరం భీం పైన కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే, అప్పుడు తన భూమి కోసం ఈ సిద్దికి అయినటువంటి జాగీర్దారిని చంపేస్తాడు కొమరం భీం గారు. చంపేస్తే అప్పుడు పోలీసు వాళ్ళ భయానికి ఏం చేస్తాడంటే ఇతను పారిపోతాడు అస్సాంకు పారిపోయి అక్కడ కాఫీ తోటలలో ఒక 5 సంవత్సరాలు లేబర్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. చేసుకొని అక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ, మన దగ్గర ఏం జరుగుతుంది, మన కెరమెరి మండల్లో మన వాళ్ళకి ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని తెలుసుకొని, అసలు మేము అడవులలో ఉంటే మా వ్యవసాయాన్ని మేము చేసుకోనియకుండా, మా నీటి మీద మాకు హక్కు లేకుండా ఇది ఏంటి అని మళ్ళీ వచ్చి తన గెరిల్లా పోరాటాన్ని మొదలు పెడతాడు ఈ నిజామ్స్ పైన మన కొమరం భీం గారు. సో అతని నినాదం ఏంటంటే జల్ జంగల్ జమీన్, అంటే వాటర్, ఫారెస్ట్, ల్యాండ్, ఇదంతా మేము కష్టపడి చేసుకున్నటువంటి దాన్ని మీ యొక్క హక్కు ఏంది, మీదేంది అనేటువంటి దాని మీద గెరిల్లా పోరాటం చేయడం మొదలు పెడతాడు మన కొమరం భీం గారు. సో ఆ పోరాటంలో నిజామ్స్ ఇట్లా ఇన్ఫార్మర్స్ ద్వారా తెలుసుకొని, ఇతను దాదాపుగా ఒక సొంత రూలింగ్, అంటే కొన్ని విలేజెస్ని కలుపుకొని ఎవరు లేకుండా అందరినీ పంపించి తనే రూలింగ్ చేసుకుంటాడు ఈ యొక్క ఏరియాలో. ఒక 12-13 మండల్స్, 12-13 విలేజెస్ తీసుకొని. సో అక్కడ ఈ యొక్క మన యువకులందరినీ తీసుకొని ఇతను ఒక వారు సైన్యంగా తయారు చేసుకొని ఈ నిజాం సైనికుల మీద, నిజాం వారి మీద తిరుగుబాటు చేసి ఈ యొక్క ఏరియాను కాపాడుకుంటాడు కొమరం భీం గారు. సో అదే పోరాటంలో తను చివరికి
చనిపోతాడు, వాళ్ళ ద్వారా చంపేయబడతాడు. ఎక్కడ? జోడేఘాట్లో, ఎదురుగా కనిపించే ఈ జోడేఘాట్లో. ఇప్పుడు మనం ఈ జోడేఘాట్కి వచ్చి ఈ అందమైనటువంటి జోడేఘాటు పైన ఇక్కడ ఈ పవిత్ర స్థలంలో కొమరం భీమ్ గారు పరమపదించినారు. సో ఇప్పుడు ఆ ప్లేస్ని మనం చూస్తున్నాం. చూడండి ఇగో ఎంత బాగా కట్టారో. సో అదే ప్లేస్లో మన అట్లా కనిపించేది మన కొమరం భీమ్ గారి విగ్రహం కూడా ఇక్కడే నెలకొల్పారు. కాబట్టి మనము ఈ పవిత్రమైనటువంటి ప్లేస్కు వెళ్ళి కొమరం భీమ్ గారికి మన యొక్క కృతజ్ఞతలు చెల్లించుకొని రావడానికి వెళ్తున్నాం. ఎంత చక్కని ప్లేస్లో దీన్ని నిర్మించడం జరిగింది. కొమరం భీమ్ గారి విగ్రహము, తర్వాత తన యొక్క సమాధి పక్కనే. ఈ యొక్క స్మారకానికి చుట్టూ ఏ విధంగా ఎంత అందంగా ఉన్నదో చూడండి. మనకు అందమైన ప్రదేశం ఈ కొండల మధ్యలో, కొండల పైన. ఇది జోడేఘాట్ విలేజ్, పక్కనే జోడేఘాట్ విలేజ్. అంటే ఈ కొమరం భీం ఇదే ఏరియాలో, ఇదే ఊర్లో ఉండి శత్రువులతోటి పోరాటం చేయడం జరిగింది. ఒక స్మారకం, చాలా బ్రహ్మాండమైనటువంటి స్మారకం నిర్మించడం జరిగింది. ఇంకా మనం ఇక విలేజ్ జోడేఘాట్ విలేజ్ ఇది పక్కనే. ఇంకా మనం మ్యూజియంలోకి లోపలికి పోయినట్లయితే ఉంటే వాళ్ళ యొక్క మన డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళు ఏ విధంగా అప్పుడు జీవనం సాగించేవారు అనేటువంటిది మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది మ్యూజియం లోపల. చూడండి పెయింటింగ్స్, వాళ్ళు కలిసినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, విఐపీలు, అవన్నీ ఇక్కడ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఇది చాలా గొప్ప మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, కొమరం భీం మ్యూజియం. ఇదిగో వాళ్ళ వాయిద్యాలు, సంగీతంలో వాడేటువంటి వాయిద్యం అది, వాళ్ళ వాయిద్యాలు, ఆదివాసీల యొక్క వాయిద్యాలు. అప్పుడు కొమరం భీం కాలంలో వీళ్ళు కల్చరల్గా వాళ్ళు ఉపయోగించేటువంటి వస్తువులు, వాటిని కూడా భద్రపరచడం జరిగింది. తర్వాత ఈ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళ డ్రెస్సింగ్, ఆ డప్పులు, ఆ విధంగా ఫంక్షన్స్, ఫెస్టివల్స్కు ఆ విధంగా వాళ్ళు రెడీ అయ్యి చేసుకునేవాళ్ళు. ఈ విధంగా డప్పులతో నృత్యాలు చేసేవారు. ఈ విధంగా
ఇక్కడ సన్నాయిలతో ఇది చూడండి, ఇక వీణాలాగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటు. ఇప్పుడు మనం లోపల మ్యూజియం చూసుకొని మ్యూజియం పైకి వచ్చి వ్యూ చూస్తున్నాం. ఈ యొక్క జోడేఘాట్ మ్యూజియం యొక్క వ్యూ ఎలా కనిపిస్తుంది బయట నుంచి. బయట నేచర్ ఏ విధంగా, ప్రకృతి ఏ విధంగా కనిపిస్తుంది మనకు చూస్తున్నాం. ఆ గుట్టలు చూడండి ఎంత బ్రహ్మాండంగా, ఎంత చక్కగా, ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. అంటే మేము సమ్మర్లో పోయినాం కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. ఇంకా వర్షాకాలంలో అయితే చాలా గ్రీనరీ కనిపిస్తుంది. వర్షాకాలంలో చాలా గ్రీనరీ. ఆ జోడేఘాట్ విలేజ్, అక్కడ ఆ స్మారకం, అక్కడ విగ్రహం ఉంటుంది. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. అక్కడ విగ్రహం, ఇందులో విగ్రహం ఉంటుంది. ఇది చూసుకొని మనము బయలుదేరినాం. నేను, మా బాబు అశోక్ ముగ్గురం కలిసి బయలుదేరినాం. ఇంక తిరుగు ప్రయాణం ఎక్కడికంటే మళ్ళీ మహారాష్ట్ర తడోబా చూద్దామని, తడోబా శాంక్చురీ చూద్దామని బయలుదేరినాం ఇక్కడ నుంచి. సో దాన్ని ఇంకొక వీడియోలో చూపిస్తాను.